చౌరస్తాలో ఒక ప్లేస్లో ఆగినాం. అరటి పండ్లు తీసుకుంటే వాళ్ళు 60 రూపాయలు అంటే మాకు తెలుస్తా లేదు. మేము 60 అంటే వాళ్ళు 60 అంటుండ్రు. మేము ఫోన్లో వేసి చూపెట్టినాం. టీ బ్రేక్ ఇన్ మహారాష్ట్ర. వడాపావ్ చాయ్ కోసం అవుతాయి, వడాపావ్ టీ కోసం వస్తే వడాపావ్ కోసం వెయిట్ చేస్తాం. వడాపావ్ మేకింగ్ స్టైల్ వడాపావ్. మహారాష్ట్ర ఇదే ఫేమస్ కదా సార్. ఇది మనం టీ కోసం అవుతే వడాపావ్. ఎట్లుంది సార్ వడాపావ్? ఇంకా వడాపావ్ ఎట్లుండే సార్? ఎక్సలెంటా? ఎట్లుండే? ఎక్సలెంటా? వేస్ట్ ఉండే వడాపావ్. ఈ పిల్లాడు అయితే వినలేడు. ఇప్పుడు ఇవి ఎలక్ట్రిసిటీ ఎవరికన్నా తక్కువ ఉంటే ఈ ఫ్యాన్లు ఫిట్ చేసుకుంటే చాలు. కరెంట్ ఎంత కావాలంటే అంత వస్తుంది. సోలార్ అవసరం లేదా? సోలార్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. 10 ఫ్యాన్లు పెట్టుకోవచ్చు. ఒక్కటి చాలా ఫ్రీ డెలివరీ. కరెంట్ 100 బల్బులు పెట్టదు. స్టార్టింగ్ ఎనర్జీ మొత్తం పోయింది కదా. ఈ అబ్బాయి అయితే అనుకున్నాడు ఇక్కడ వాటర్ పట్టుకొని చలో ఒక బ్రేక్ తీసుకున్నాం. పోదామా? ఇంకెంత దూరం సార్ గోవా? జస్ట్ 300 కిలోమీటర్స్. లేదు మామ, ఎంత టైం పడుతుంది? ఇది తీసుకో, దీంట్లో కొట్టు. దీనికి లేదు మన డైరెక్షన్స్. ఎంత టైం పడుతుంది సార్? ఇంకా 7 గంటలు. 7 ఫోన్ నేను కొట్టిస్తాను. ఎన్నో టోల్ గేట్? 5th 6th వీక్ వస్తా ఖచ్చితంగా. 7th నెక్స్ట్ మంత్. బాగానే దాటినాం మరి ఏర్పడకుండా. సగం మనీ టోల్ గేట్ కే పోతున్నాయి. బిజినెస్ మరి తప్పలేదు. ఈ మంత్ హైవే మీద ఫోటో షూట్. అందరికి ఒకటి సైడ్ ఎత్తేసినట్టు హైవే మీద ఫోటో షూట్ నడుస్తుంది. పోలీసు వాళ్ళు వస్తేనైతే అవుతుంది మన పని. చిన్న బీచ్ ఎత్తేసినట్టు. డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్ టైం. గోవా మధ్యలో ఎక్కడ సార్ ఇది? ఎక్కడ ఆగినాం మనం? కోల్హాపూర్ బార్డర్. గోవాకి ఇంకా 250 కిలోమీటర్లు ఉందాట. సో ఇంకా ఎన్ని అవర్స్ జర్నీ సార్? 4 hours జర్నీ. 5 hours జర్నీ. ఇంకా పోతాం ఇక. మరి మంచిగా నడుపు మరి. ఓకేనా? బ్రేక్ కొట్టు మరి గట్టిగా. డ్రైవర్ అన్న ప్రశాంత్ మెల్లగోని. సింగిల్ రోడ్ ఉంది, హైవే కాదు ఇది. మళ్ళా డొల్లుడు ఉంది. మెల్లగోని. ముందే నైట్ వాళ్ళు పోతుల్లని మనం. మస్తు నిద్ర పోయిండు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4:47 నిమిషాలు. 4:45 నిమిషాలు. మొత్తం పెట్రోల్ పంప్ లాగి ఒక 2 hours నిద్రపోయి, కార్లో నిద్రపోయి ఇప్పుడు స్టార్ట్ అవుతాం. మొత్తం ఇల్లు ఏరియా అన్నట్టు ఇది. దుమ్త కథమే మరి మామ. ఓన్లీ మన దానికి సాగు వచ్చింది ఇప్పుడు. కాగా మన దానికి కూడా పోయింది. మొత్తం ప్లేస్ చూడలేరు మీరు. ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూపెడతా. మొత్తం ఫాగి ఉంది. అటు హిల్ ఏరియా మొత్తం మంచిగా మరి మొత్తం ఫాగి.
సార్ యోగేశ్వర్ సార్ ఇక్కడ వాటర్ ఫాల్ వేరే ఉంది. ఏ వాటర్ ఫాల్ ఇది? వాటర్ ఫాల్ పేరు ప్రశాంత్ అన్న. వాటర్ ఫాల్ పేరు అంబౌలి వాటర్ ఫాల్. ఇంకోసేపు అయితే హోటల్ వచ్చేస్తుంది. ఈ రోజుకి ట్రావెలింగ్ మనం ముగిసింది.